హలో అండి. నా పేరు అనిల్ రెడ్డి అండి. నేను గత చాలా సంవత్సరాల నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నామండి. ఇప్పుడు టీజీపీఎస్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇచ్చిన డేట్స్ కానీ, ఇచ్చిన పోస్ట్ వేకెన్సీస్ కానీ మాకంత సాటిస్ఫాక్షన్ లేవండి. ఒక గ్రూప్ 1 విషయంలో మాత్రం మాకు సాటిస్ఫాక్షన్ ఉంది. పోస్టుల సంఖ్య విషయంలో సాటిస్ఫాక్షన్ ఉంది. 503 ఉన్న పోస్టులను 563 చేశారు. అది ఓకేనండి. పోస్టుల విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఏంటంటే డేట్స్ విషయంలో మాత్రం చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాం. ఎందుకంటే గ్రూప్ 2 ఫస్ట్ పెట్టారు, ఆగస్టులో ఉంది. ఆగస్టు 7, 8 తారీఖు గ్రూప్ 2 పెట్టినరు. దాని తర్వాత అక్టోబరు 21 నుంచి 20 వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఉంది. దాని తర్వాత నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఉంది. యాక్చువల్గా ఇవి ఏంటంటే గ్రూప్ 2 అంటే ఫస్ట్ ఆగస్టులో కండక్ట్ చేస్తున్న గ్రూప్ 2 ఎగ్జాము, నవంబర్లో కండక్ట్ చేసిన గ్రూప్ 3 ఎగ్జామ్, ఈ రెండు కూడా ఏంటంటే సేమ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. ఇవి రెండు సిలబస్ కూడా సేమ్ ఉంటాయి రెండింటికి. ఈ మధ్యలో కండక్ట్ చేసిన అక్టోబర్లో కండక్ట్ చేసిన గ్రూప్ 1 మెయిన్స్ ఏంటంటే ఇది చాలా ప్రాక్టీస్తో కూడుకున్న అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందనే పరిస్థితి మాది. ప్రిపేర్ అవుతే గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా, లేదంటే గ్రూప్ 1 మెయిన్స్ వచ్చిన వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలా అంటే ఏదో ఒకటి వదులుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ రాయాలంటే ఖచ్చితంగా ఒక 3 to 4 months వరుసగా ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటేనే దాన్ని పర్ఫామ్ చేయగలుగుతాం ఎగ్జామ్ని. ఎందుకంటే హెవీ ఏంటి ఎగ్జామ్కి ఎంత మధ్యలో గ్యాప్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇచ్చినటువంటి డేట్స్ ఓకేనండి, అన్ని డేట్స్ ఒకే రకంగా ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది గ్రూప్ 1 ఎగ్జామ్ని రాయకుండా చేస్తుంది వాస్తవానికి. ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్ చూడండి, మధ్యలో ఇప్పుడు 3 ఎగ్జామ్స్ అనుకుందామండి. ఒకటి గ్రూప్ 2, ఫస్ట్ గ్రూప్ 2 ఉంది. ఏవైతే ఉన్నాయో ఈ రెండు సేమ్ సిలబస్ కలిగి ఉంటాయి. ఈ రెండు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్, ఏది ఆగస్టులో జరిగే ఎగ్జామ్ కానీ, చివరికి నవంబర్లో జరిగే ఎగ్జామ్ కానీ, ఈ రెండు కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. ఈ రెండు ఈ మధ్యలో ఏదైతే అక్టోబర్లో వచ్చిందో ఈ ఎగ్జామ్ ఏంటంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ఏం చేస్తుందంటే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1 రాయలేకపోతున్నారు. ఇప్పుడు నేను గ్రూప్ 1 క్వాలిఫై అవుతున్నాను, బట్ ఏమవుతుందంటే గ్రూప్ 2 ఎగ్జామ్ వల్ల నేను గ్రూప్ 1 సరిగా రాయలేను, లేదంటే ఈ గ్రూప్ను వదులుకోవాల్సి వస్తుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 10-12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ వచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ 2. ఇప్పుడు ఏదో మళ్ళీ క్యాలెండర్ ఇయర్ అని చెప్పి అదని చెప్పి ఏదో చెప్తున్నారు గవర్నమెంట్. బట్ అది ఎంతవరకు ప్రభుత్వ పెద్దలకు తెలియదా? ఎందుకంటే గత ప్రభుత్వం కూల్చేసి ఈ ప్రభుత్వం రావడానికి ముఖ్యంగా నిరుద్యోగ యువత, దానికి సంబంధించి మీకు ఇచ్చిన హామీలు చాలా వరకు చెప్పామండి. ఈ విషయాలు బల్మూరు వెంకట్ గారు కానీ, లేదంటే రియాజ్ సార్ కానీ, ఏదైతే మాకు ఇప్పుడు అశోక్ నగర్ తరఫున కానీ ఎవరైతే విద్యార్థి ప్రతినిధి నాయకులుగా ఉన్నారో వారికి, అంటే బల్మూరు వెంకట్ గారు కానీ, రియాజ్ సార్ కానీ విషయాలన్నీ చెప్పాము. వారు స్పందిస్తున్నారు, కానీ ఎటు తేల్చట్టే విషయాన్ని. సరే చూస్తాం చేస్తాం అని అంటున్నారు, కానీ ఎంతవరకు ఇప్పటికీ దాదాపు 1 month అవుతుంది. అంతకుముందు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మేము వెళ్ళి కలిస్తే ఏమన్నారంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్లో మేమేం ముట్టుకోరాదు, ఎందుకంటే కోడ్ నడుస్తుంది కాబట్టి కోడ్ విషయంలో మేమేం చేయలేమంటే సరే కోడ్ అయిపోయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అడుగుదాం అనుకున్నాం. జూన్ 1కు లాస్ట్ ఎలక్షన్ ఫేజ్ అయిపోయింది. జూన్ 4కు రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత వెళ్ళి అడిగితే రియాజ్ సార్ ఏమో అక్కడ వరంగల్లో ఉన్నానని చెప్పారు. మొన్న మాట్లాడితే సార్ ఏం చెప్పారంటే 15-16 వస్తాను, సాయంత్రం అవైలబుల్ ఉంటానని చెప్పారు. బట్ దీని మీద ఏం తేల్చట్లేదండి వీళ్ళు. సరే పోతే పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కానీ వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు మీకు అందరూ హ్యాండ్ ఇచ్చినట్టు అనుకోవచ్చా? ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ అనిపిస్తుందండి. ఎందుకంటే మాకు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారంటే వాళ్ళు పోస్టులు పెంచుతామని చెప్పారు. సరే గ్రూప్ 1 ఒకటి పెంచారు, కాదనట్లేదు. కానీ అందరికీ చాలామందికి ఉపయోగపడే ఎగ్జామ్ ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్. అది గ్రూప్ 2 ఎగ్జామ్ లక్షలాది మంది రాస్తారండి. ఇప్పుడు నాకు గ్రూప్ 1 మెయిన్స్ వచ్చింది, నేను గ్రూప్ 2 వదులుకోవాల్సిన అవసరం వస్తుంది. మళ్ళీ ఇది వదులుకుంటే సరే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు వస్తాయంటే సరే ఈసారి వదిలేసుకొని నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు అని అనుకోవచ్చు. ఇప్పుడు ఈసారి పోతే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేం, ఎవరు ఊహించలేం. వీళ్ళు జాబ్ క్యాలెండర్ అని చెప్తున్నారు, కానీ ఇప్పుడు పెంచితే ఇప్పుడు కనీసం మేము పోతే రెస్పాన్సే లేదు. రేపు పొద్దున జాబ్ క్యాలెండర్ వస్తుందా రాదా కూడా తెలియదు మాకు. వచ్చిన సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. వాటి మీద మీకు ఇంకేమైనా ఆశ ఉందా? ఇప్పటికైతే ఏం కనిపించట్లేదండి. ఎందుకంటే మేము కనీసం సీఎం గారు అపాయింట్మెంట్ కోసం కూడా చాలా ట్రై చేసామండి. ఎందుకంటే ఈ వార్త సీఎం గారి దగ్గర దాకా వెళ్తుందా లేదా, అసలు అంటే మా బాధ తనకు అర్థమవుతుందా లేదా, అంటే ఈ టెక్నికల్గా ఉన్నటువంటి ప్రాబ్లం తనకు అర్థమవుతుందా లేదా. పోస్టులు పెంచుతా అని చెప్పి సీఎం గారు చెప్పారు. ఇదే ప్రెస్ క్లబ్లో సార్ వచ్చి చెప్పారు, మేము మా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సో 2000 ఉద్యోగాలు అట్లా వేస్తామని చెప్పారు. మేము 2000 వేయమని చెప్పి అనట్లేదు. ఇప్పుడు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ 2000 పెంచండి, 3000 పెంచండి అయిపోయి ఏం మాట్లాడట్లేదు. ఎంతో కొంత పెంచండి. పెంచితే మాలాంటి సీనియర్ అభ్యర్థులకు ఏంటంటే కొంచెం వెళ్ళిపోతాము. ఇక నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ వరకు మేము పోటీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండాలని కూడా మాకు లేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. ఇప్పటికే నష్టపోయాము, చాలా తీవ్రంగా నష్టపోయాము. కాబట్టి ఈ ఒక్కసారి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో వాటి యొక్క సంఖ్య పెంచి గ్రూప్ 2, గ్రూప్ 3 సంఖ్య పెంచి గ్రూప్ 2 ఎగ్జామ్ని ఏదైతే ఆగస్టులో కండక్ట్ చేసే ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ని నవంబర్లో జరిగే గ్రూప్ 3 తర్వాత పెట్టండి. అది ఎలాంటి దాని ఏమంటారు, ఎలాంటి తగాదాలకి ఏం పోవాల్సిన అవసరం లేదు. ఏ విద్యార్థి కూడా వ్యతిరేకించరు, ఎలాంటి ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యతిరేకించవు దాన్ని.
ఎందుకంటే అది న్యాయమైన డిమాండ్ అండి. ఎందుకంటే గ్రూప్ 1 రాసుకునే వాళ్ళకు ప్రశాంతంగా గ్రూప్ 1 రాసుకుంటారు. ఎందుకంటే దాదాపు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. ప్రభుత్వం కూడా చాలా ప్రెస్టీషియస్గా తీసుకుంటుంది. లాస్ట్ గవర్నమెంట్లో పేపర్ లీకేజ్ కానీ ఇవన్నీ అయినాయి. ఇప్పుడు మేము ఒకవేళ రద్దు చేస్తే మా గవర్నమెంట్కి ఏమైనా చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నట్టు మనకు అవపడుతుంది. ఏ విధంగా వస్తుందండి? ఇప్పుడు డేట్స్ అనేటివి మాకు క్లాష్ అవుతున్నాయండి. ఏ విధంగా రద్దు? మేము రద్దు అడగట్లేదండి. ఎక్కడ కూడా రద్దు అడగట్లేదు. గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ తేదీని మార్చమని అడుగుతున్నాము. ఏదైతే ఆగస్టు 7, 8 తారీఖు ఉందో అది దాన్ని గ్రూప్ 3 ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ ఉంది సార్. ఫస్ట్ ఆగస్టులో ఉంది. ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. లాస్ట్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. మధ్యలో జరిగేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ రాయాలంటే ఇది వదులుకోవాల్సి వస్తది. ఇప్పుడు ఇది ఆబ్జెక్టివ్ చదివితే ఇది ఆగస్టులో చదవాలి. ఆగస్ట్ వరకు ఇది చదవాలి. దాని తర్వాత ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్ చదవాలి. మళ్ళీ అది అయిపోయినాక ఏమంటే మళ్ళీ అక్టోబర్ 27 తారీఖు నుంచి మళ్ళీ నవంబర్ 17 వరకు మళ్ళీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అయినటువంటి గ్రూప్ 3 చదవాలి. ఇది పాసిబుల్. ఒక అభ్యర్థికి ఈ విధంగా ప్రిపేర్ అవ్వడం అనేది సాధ్యమైన విషయం కాదు. మేము ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నామంటే మళ్ళీ నోటిఫికేషన్ రావు సార్. ఈ ఒక్కసారి అవకాశాన్ని కలిగించండి. మీకున్న పంతాలు లేదా ఎగ్జామ్ అయిపోవాలని చెప్పి ఏదో హడావిడిగా మీకు బయట ప్రచారం చేసుకోవడం కోసము ఎలక్షన్ల మీద హామీ ఇచ్చేసాము, డిసెంబర్లోపు ఎగ్జామ్ పెట్టేశాము అనే ఒక ఏదైతే లైన్ ఉందో దాన్ని మెప్పించుకోవడం కోసం లేదా దాన్ని బయట చూయించుకోవడం కోసము నిజంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి కల్పించారు. ఇప్పుడు ఈ పరిస్థితిని తప్పించండి అని కోరుతున్నాం. ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారో, మాకు ఉన్నటువంటి రియాజ్ సార్ కానీ బలమూరు వెంకట్ కానీ వీళ్ళందరూ మాకు అప్పుడు ఇచ్చిన హామీల ప్రకారం మేము అడుగుతున్నాం. మేమేం అడగట్లేదు. మేమేమో గ్రూప్ 2లో 2000 పోస్టులు వేయించండి, 3000 పోస్టులు వేయించండి, ఇప్పుడే మొత్తం ఉన్నాయని ఇచ్చేయని అనట్లేము. కనీసం ఇప్పుడున్నటువంటి అవకాశాన్ని, ఇప్పుడు గ్రూప్ 2 అవకాశం ఉందండి, దాన్ని వదిలేసుకోవాలి. ఇప్పుడు వదిలేసుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చినా ఏం లాభం? ఒక అవకాశాన్ని మీరే లాగేస్తున్నారు. ఇప్పుడు రాయకుండా ఇంకోసారి ఇస్తామని చెప్తే ఇంకొకసారి ఎప్పుడు ఆగాలి? ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. నెక్స్ట్ ఇయర్ 2025 అంటున్నారు. ఆ 25లో ఇంతవరకు క్యాలెండర్ కూడా ప్రకటించలేదు. ప్రకటించే వరకు సమయం పడుతుంది. మళ్ళీ దాని తర్వాత ఎగ్జామ్స్ జరిగే వరకు, దాని తర్వాత రిజల్ట్ వచ్చేంతవరకు ఇంకొక 2-3 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ మేము ఒకవేళ నెక్స్ట్ నోటిఫికేషన్ గ్రూప్ 2 రాసుకోవాలనుకుంటే కనుక. సో అవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు. కాబట్టి ఏంటంటే మేము అడిగేది ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3లో కొన్ని పోస్టులు పెంచండి. ఇది ఒక న్యాయమైన డిమాండు. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని నవంబర్లో జరిగే ఎగ్జామ్ తర్వాత పెట్టండి. నవంబర్లో ఎండింగ్లో గ్రూప్ 3 తర్వాత పెట్టండి. సో దాంతో ఏంటంటే మనం గ్రూప్ 1 ప్రశాంతంగా రాసుకోగలుగుతాం. తర్వాత 2, 3 ఒకే సిలబస్, ఒకే రకమైనటువంటి ప్రిపరేషన్ విధానం కన్నా ఎగ్జామ్స్లో రాసుకోగలుగుతాం. దీంతోపాటు మా మిత్రుల యొక్క చాలామంది డిమాండ్ ఏంటంటే అండి 1:100 గ్రూప్ 1 పెంచాలన్న డిమాండ్ మా మిత్రులందరిది ఉందండి. మాది కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అండి. ఇప్పుడు దాదాపు 13 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఇప్పుడు ఏమవుతుందంటే సార్ గ్రూప్ 1లో ఏంటంటే సార్ ఇది గ్రూప్ 1 జనరల్ స్టడీస్ ఎగ్జామ్, ఇది ప్రిలిమ్స్ ఎగ్జాము. ఇందులో ఏమవుతుందంటే గ్రూప్ 2 సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా కామన్ సిలబస్ ఉంటుంది. ఏది గ్రూప్ 1లో ఉన్నటువంటి ప్రిలిమ్స్కి ఇది అందరికీ కామన్ సిలబస్. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ అప్లై చేస్తారు ప్రిలిమ్స్కి. అప్లై చేయడం వల్ల ఏంటంటే ఆ ఎగ్జామ్ రాస్తారు. రాసినప్పుడు ఏమవుతుందంటే దానికి ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ వీళ్ళు పెంచేస్తారు. ఎవరైతే మెయిన్స్ రాసే స్కిల్స్ ఉన్న అభ్యర్థులు ఏమవుతారంటే దీనివల్ల 1:50లో ఉండలేకపోతున్నారు వాళ్ళు. 1:100 ఎందుకు అడుగుతున్నారంటే చాలామంది సీనియర్ అభ్యర్థులు కూడా ఎందుకు అడుగుతున్నారంటే ఈ కృత్రిమంగా ఎవరైతే మెయిన్స్ స్కిల్స్ లేని అభ్యర్థులు కూడా ఈ గ్రూప్ 1 అనే ఒక ప్యాషన్తో రాయడము, దాని తర్వాత 1 or 2 పేపర్స్ రాస్తారు, తర్వాత మళ్ళీ రాయరు, వదిలేస్తారు. సో మేము అందుకే ఏమంటున్నామంటే చాలామంది అభ్యర్థులకి కూడా లాభం అవుతుంది, నష్టమైతే ఏం కాదండి ఖచ్చితంగా. సో ఇది చూస్తే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా మన గ్రూప్ 2కి 1:15 ఉండేది. 1:15 ఉండేది, దాన్ని 1:100 చేశారు గ్రూప్ 2 ఎగ్జామ్లో. సో మనకు కూడా 1:100 చేయడం అనేది ఒక న్యాయమైన డిమాండ్గా మేము భావిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా తూతూ మంత్రంగా నిర్వహించామని కాకుండా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తే చాలామంది అభ్యర్థులు కలిసి వచ్చే దిశగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికైనా ఆ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి నిరుద్యోగ యువత కోరుతున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.